హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, మనకి బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ఇండివిజువల్ కోర్సెస్కి తీసుకొస్తున్నామా. ఎనీ సబ్జెక్ట్ 5000 అయితే ఆఫర్ అనేది ఈరోజే లాస్ట్ డే. క్లియర్. సో ఈ రోజే లాస్ట్ డే అమ్మ ఆఫర్ అనేది అవైల్ చేయడానికి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ 7000 రూపీస్ ఉన్న కోర్స్ కేవలం 5000కి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఎథిక్స్ ప్లస్ ఎస్ఐ ఈ రెండు కూడా మనము చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎథిక్స్ అండ్ ఎస్ఐ అవి కూడా 5000కి తీసుకొని రావడం జరిగింది. క్లియర్. అండ్ వ్యాలిడిటీ అయితే చూడండి, ఈరోజే లాస్ట్ డే కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. సబ్స్క్రిప్షన్ చేసుకున్న వెంటనే మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. క్లియర్. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీరు చూస్తే ఆఫ్లైన్ అవైలబిలిటీ అనేది ఉంది. క్లియర్. ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఉన్నాయి. మీరు 3 days ఫ్రీ డెమోని మీరు యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు అమ్మా. యూపీఎస్సీ ఆఫ్లైన్ 70,000 ఈఎంఐ, అప్ ఫ్రంట్ సింగిల్ షాట్లో కడితే 63. అండ్ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ 60, అప్ ఫ్రంట్ 54,000. యూపీఎస్సీ ఆన్లైన్ రికార్డెడ్ 50 ఈఎంఐ అండ్ అప్ ఫ్రంట్ వచ్చేసరికి 45. క్లియర్. అండ్ ఈఎంఐ అనేది 5000 పర్ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. క్లియర్. సో మీరు ఈజీగా హ్యాపీగా 5000 ఎవ్రీ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. క్లియర్. 31st జూలై వరకు మాత్రమే ఆప్షన్ అమ్మ. తర్వాత మీకు ఫీజెస్ అనేవి రివైజ్ అవుతున్నాయి. 10,000 దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుందామా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. దట్ ఈస్ 25/07/2022 ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్ చూడమా. ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన వేయింగ్ ఇన్ ఆన్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ రివైవల్. క్లియర్. ఇంపార్టెంట్ ఎకానమీ ఆర్టికల్ అమ్మ, ఎడిటోరియల్లో వచ్చింది. సో ఇది మనం చూద్దాం. నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లోనే మరొకటి వచ్చింది ఏంటి, MC12 అంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12 అనేది కంప్లీట్ అయింది. దాని గెయిన్స్ అనేవి డెవలప్డ్ వరల్డ్కే ఉన్నాయి అని చెప్తున్నారు. సో అది చూద్దాం. అండ్ నెక్స్ట్ స్టడీ ఆన్ స్నో లెపర్డ్ అండ్ ఇట్స్ ప్రే. క్లియర్. స్నో లెపర్డ్ అండ్ ఇట్స్ ప్రే గురించి స్టడీ జరిగింది, అది చూద్దాం. అండ్ నెక్స్ట్ హై అలర్ట్ యాజ్ ఢిల్లీ రిపోర్ట్స్ మంకీ పాక్స్. క్లియర్. సో ఢిల్లీలో కూడా మంకీ పాక్స్ వచ్చింది అని అంటున్నారు. 4th కేస్ అనేది, అది కూడా ఆర్టికల్ మనం చూద్దామా. సో ఇంకెందుకు లేట్, 1 by 1 ఆర్టికల్ నీట్గా డిస్కస్ చేసుకుందాం. చూడండమ్మా. ఒకసారి చూడమ్మా, ఏపీపీఎస్సీ నుంచి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుందన్న గ్యారంటీ ఉంది. సో గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వెంటనే చూడమ్మా. గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ 35,000, కేవలం రికార్డెడ్ అయితే 30,000, గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000 అండ్ కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకుంటే 5,000. క్లియర్. ఆంధ్రప్రదేశ్ టాపిక్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయమ్మా కేవలం ఏపీ ప్యాక్లో. అండ్ ఇక్కడ ఒక్కసారి నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే చేసుకున్నామా. అండ్ వ్యాలిడిటీ ఒక్కసారి చూడండి 31st జూలై వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. తర్వాత ఫీజెస్ అనేవి పెరుగుతున్నాయి. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకున్నామా. అండ్ సేమ్ తెలంగాణ కూడా చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అయితే లైవ్ ప్లస్ రికార్డెడ్ 35, గ్రూప్ 1 రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ 12,000 అండ్ కేవలం తెలంగాణ ప్యాక్ అయితే చూడమ్మా 5,000 రూపీసే. అండ్ వ్యాలిడిటీ 31st జూలై వరకు. క్లియర్. అండ్ నెంబర్ చూడండి 7893899553. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. మన ఆర్టికల్ చూడమ్మా, వేయింగ్ ఇన్ ఆన్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ రివైవల్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ లెడ్ రివైవల్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటే ఎకానమీ అనేది గ్రో అవుతుంది.
రివైవ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఇది జూమ్ చేస్తాను చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ GS3 ఎకానమీ రిలేటెడ్. క్లియర్. GS3 ఎకానమీ రిలేటెడ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మా. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విల్ ద ఇన్వెస్ట్మెంట్ అప్టిక్ ఇన్సులేట్ ఇండియా అని చెప్పాడు. చూడండి ఒకసారి. రియల్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఏదైతే ఉందో అది బాగా పెరుగుతుంది. 2015లో చాలా లో 30.7 ఉంది అండ్ అప్పటి నుంచి గ్రో అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. యాజ్ ఆఫ్ నౌ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జీడిపిలో 32.5% ఉంది అని చెప్తున్నారు. బట్ 2011-12లో ఆ నెంబర్ 34.3 ఉంది అని చెప్తున్నారు. అండ్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ చూడండి జీడిపిలో అగ్రికల్చర్ 2011-12, 14-15, 19-20 ఇస్తే 8.5, 7.7, 6.4 అంటే అగ్రికల్చర్ షేర్ అనేది తగ్గుతుంది. క్లియర్. అండ్ ఇండస్ట్రీలో కూడా 38.1, 33.7, 32.5 తగ్గుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో 19.2, 17.6, 16.5 తగ్గుతుంది. సర్వీసెస్ 47, 49, 52.3 సర్వీసెస్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ 8.1, 6.1, 12.9 చూస్తాము. అయితే ఓవరాల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫస్ట్ తగ్గింది, తర్వాత పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ చూస్తే అది యాక్చువల్లీ డబుల్ అయ్యింది నెంబర్. అండ్ రోడ్స్ మీరు చూస్తే 3.7, 1.9, 3.1 అంటే ఫస్ట్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు రోడ్స్ అనేవి పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ పెరగడం వలన ఓవరాల్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కూడా పెరగడం అనేది జరిగింది అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో అది మూలధనం కింద, క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం కదా, మూలధనం కింద ఎంతవరకు చేంజ్ అవుతుంది అనేది మెయిన్ ఆర్టికల్ అన్నమాట. క్లియర్. అయితే రీసెంట్గా ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా ఆర్టికల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఏం చెప్తున్నారు, రీసెంట్గా మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇండోనేషియా వెళ్ళడం జరిగింది. దేనికి వెళ్ళారు, ఒక మీటింగ్ గురించి. ఆ మీటింగ్లో G20కి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా, క్లియర్, G20 సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అందరూ కూడా బాలి ఇండోనేషియాలో కలవడం జరిగింది. అక్కడ మన ఫినాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇండియా యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూడండి. లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంటే యాజ్ ఆఫ్ నౌ తగ్గచ్చు, బట్ లాంగ్ టర్మ్లో ఇండియా యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ అవి దేని మీద ఆధారపడి ఉన్నాయి, పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్. క్లియర్. పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్ అంటే ఏంటమ్మా, గవర్నమెంట్ ఎంతవరకు ఎక్స్పెండిచర్ అనేది చూపిస్తుందో. క్లియర్. గవర్నమెంట్ ఎంతవరకు పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. క్లియర్. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ అంటే మూలధన వ్యయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయమ్మా, దట్ ఈజ్ నథింగ్ బట్ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, క్లియర్, ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ, అవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రావాలి అంటే లార్జ్ అమౌంట్స్ అనేవి ఖర్చు పెట్టాలి. అండ్ పెట్టిన ఖర్చుతో ఈ అమౌంట్స్ ఎక్స్పెన్సెస్తో మనకి ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక అసెట్ క్రియేట్ అవుతుందో అది లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది ఖచ్చితంగా చెందుతుందన్నమాట. క్లియర్. ఒక ఆస్తి అనేది క్రియేట్ అయితే లాంగ్ టర్మ్లో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఈరోజు ఖర్చు అయినా సరే దాని రిటర్న్స్ అనేవి నెక్స్ట్ డే ఖచ్చితంగా వస్తాయి అని చూసుకుంటాం. క్లియర్. దాన్ని పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాము. క్లియర్. అయితే ఇండియా యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి
వీటి మీద ఆధారపడి ఉన్నాయి. ఇవి మనం ఎంత బాగా ఎక్స్పెన్స్ చేస్తే అంత బాగుంటుంది అని. క్లియర్? అయితే సార్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎందుకు అంటే చూడండి, అడ్వాంటేజెస్ ఏంటి. మీరు ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చేస్తారో ఖచ్చితంగా మనీ అవుట్ఫ్లో అనేది జరుగుతుంది. మనీ అవుట్ఫ్లో ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అంటే మార్కెట్లో మనీ పెరుగుతుంది అంటే చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి ఇన్కమ్స్ అనేవి రైజ్ అవుతాయి. అవునా? ఇన్కమ్స్ అనేవి రైజ్ అవుతాయి. ఇన్కమ్స్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో వాళ్ళ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ బట్టే కదమ్మా డిమాండ్ ఉంటుంది. వాళ్ళ డిమాండ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. ఆ డిమాండ్ సాటిస్ఫాక్షన్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్తో మనం నేషన్ యొక్క గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇంత లింక్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్ మీద ఉంటుందన్నమాట. సో అందుకనే అంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు దీని మీద ఇస్తున్నారు. అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు పెరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎకానమీని రివైవ్ చేయడానికి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది. క్లియర్? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది. ఎప్పుడైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిందో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియాలో పెరిగింది. దానికి కారణం ప్రైవేట్ పీపుల్కి ఉన్న నమ్మకం, గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి ప్రైవేట్ పీపుల్ వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి స్టార్ట్ చేశారు. సో అయితే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని మనకు అర్థమవుతుంది. అవునా? అండ్ దాన్ని ఎలా ప్రూవ్ చేశారంటే ఈవెన్ 1997లో మనం ఏం చూసాం, ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది చూసాము. ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ ఇండియాలో అంత ప్రాబ్లం రాలేదు, కానీ సౌత్ ఏషియన్ నేషన్స్లో లైక్ మలేషియా, థాయిలాండ్, ఈ నేషన్స్, సింగపూర్, వీటన్నిటికీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది. ఎకనామిక్ గ్రోత్ ఇన్ దీస్ ఏషియన్ నేషన్స్ తగ్గింది. అందుకే ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ అని అంటారు. దీని తర్వాత ఇండియాలో కూడా గ్రోత్ అనేది తగ్గుతుంది అని 1997లో ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ గారి చేతుల్లో మనం ఏం స్టార్ట్ చేసాము, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పైకి పెంచాలి అని అనుకున్నాము. క్లియర్? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పైకి పెంచాలనుకున్నాం. సో దాంతో ఏం చేసాము, పబ్లిక్ రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేసాం. సో పబ్లిక్ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక ఎక్స్పెండిచర్ కాబట్టి అది బెనిఫిట్ కూడా చెందుతుంది అని మనం చూస్తాము. క్లియర్? సో అయితే ఈ పబ్లిక్ రోడ్ ఎక్స్పెండిచర్ కారణంగా 2 ప్రోగ్రామ్స్ అనేవి కూడా తీసుకొని రావడం జరిగింది. ఏంటది? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్. క్లియర్? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్. క్లియర్? అండ్ ఆ తర్వాత ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రకారం మెట్రో సిటీస్ని హై క్వాలిటీ రోడ్స్తో కనెక్షన్ చేయాలి అని అనుకున్నారు. క్లియర్? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్. ఆ తర్వాత ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది స్టార్ట్ చేశారు. దీని ప్రకారం ఆల్ వెదర్ రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే ఒక మంచి రోడ్స్ని విలేజెస్లో, ప్రధాన్ మంత్రి గ్రామ్ అంటే విలేజెస్లో మంచి రోడ్స్ రావడానికి ఈ 2 ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అయితే ఈ 2 ప్రోగ్రామ్స్తో ఎకనామిక్ రివైవల్ అనేది అబ్జర్వ్ చేయగలిగాము. క్లియర్? ఎకనామిక్ రివైవల్. ఈ ఎకనామిక్ రివైవల్తో ఎక్స్పోర్ట్ కూడా పెరిగింది. అండ్ 2000స్లో జీడిపి అనేది గ్రోత్ మనం చూస్తే జీడిపి గ్రోత్ రేట్ 8 to 9% దాకా రావడం జరిగిందనమాట. క్లియర్? సో అప్పటి నుంచి కూడా 2010 నుంచి ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ పడుతున్నప్పుడు మనం ఓవరాల్ గ్రోత్ అనేది ఎక్కువ చూడలేకపోయాము అన్నమాట. క్లియర్? అయితే ఓవరాల్గా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గడం స్టార్ట్ అయ్యాయి. బట్ ఇప్పుడు చూడండి,
2015 నుంచి మనం ఇప్పుడు గ్రాఫ్ చూస్తే 2015 నుంచి ఓవరాల్ 2020 వరకు కూడా గ్రాస్ క్యాపిటల్ ఫిక్స్డ్ ఫార్మేషన్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. దట్ ఈజ్ ఏ వెల్కమ్ సైన్ అని కూడా మనం చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఈ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో జీడిపి రేషియో అది ఇంకా పెరగాలి. దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఏంటని? మీరు ఒకవేళ బడ్జెట్ డెఫినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూస్తే ఈవెన్ స్టేట్స్కి ఎగ్జిస్టింగ్ ఫినాన్షియల్ అసెట్స్, ఓకే, ఒక ఫినాన్షియల్ అసెట్ కొన్నా కూడా అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. క్లియర్? ఫినాన్షియల్ అసెట్, ఎగ్జిస్టింగ్ ఫినాన్షియల్ అసెట్ కొన్నా అది వస్తుంది. కొత్త ఫినాన్షియల్ అసెట్ క్రియేట్ చేస్తేనే అది ఇన్వెస్ట్మెంట్ కింద రావాలి. కానీ ఆల్రెడీ ఉన్నదాన్ని ప్రైవేట్ పీపుల్ చేతుల్లో కొనడమో, ఒక పబ్లిక్ ఇండస్ట్రీ చేతుల నుంచి మరో పబ్లిక్ ఇండస్ట్రీ చేతుల్లోకి మారితేనో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అనకూడదు అని చెప్తున్నారు. బట్ బడ్జెట్ డెఫినేషన్ ప్రకారం అది ఉంటుంది. అండ్ లోన్స్ ఆఫర్ టు స్టేట్స్కి ఏవైతే లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్స్ని కూడా క్యాపిటల్ ఫార్మేషన్ అని అంటున్నారు. అవి అట్లా అనద్దు అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ కేవలం క్యాపిటల్ ఫార్మేషన్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, అవి ఎంతవరకు ప్రొడక్టివ్గా పొటెన్షియల్గా యూజ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? ప్రొడక్టివ్, పొటెన్షియల్. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, స్టేట్స్కి లోన్స్ ఇచ్చారు, బట్ ఆ లోన్స్ అనేది స్టేట్స్ దేని గురించి ఖర్చు పెట్టాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రొడక్టివ్గా ఖర్చు పెడితే పర్వాలేదు, బట్ ఊరికనే అమౌంట్ అనేది ఇచ్చారు అనుకోండి, దాంతో ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు. స్టేట్స్కి లోన్స్ ఏదైతే ఇచ్చారో అది క్యాపిటల్ ఫార్మేషన్లోకి వస్తుంది తప్ప వాళ్ళు దేనికి ఖర్చు పెట్టారా అనేది చూడరు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. సో అయితే చూడమ్మా, ఓవరాల్గా గ్రాఫ్ చూసాం కదా ఇందాక. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ ఈ మూడిట్లో చూస్తే టోటల్గా గ్రాస్ క్యాపిటల్ ఫిక్స్డ్ ఫార్మేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. క్లియర్? అవునా? అయితే ఎందులో పెరుగుతుంది? సర్వీసెస్ సెక్టార్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. అవునా? సర్వీసెస్ సెక్టార్లో మాత్రమే గ్రోత్ కనిపిస్తుంది. అండ్ దాంట్లో కూడా ట్రాన్స్పోర్టేషన్లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ రోడ్స్లో చూస్తే డబుల్ అయ్యింది అని చూస్తారు. అవునా? సో అయితే ఇక్కడ సర్వీసెస్ అనేవి 49% నుంచి, క్లియర్, 49% నుంచి 52%కి గ్రో అవ్వడం జరిగింది. అవునా? ట్రాన్స్పోర్టేషన్ చూస్తే 6% నుంచి 12%కి గ్రోత్ అయ్యింది అని మనం చూస్తాము. సో రోడ్స్ అండ్ కమ్యూనికేషన్స్ అనేవి పబ్లిక్ గూడ్స్ కాబట్టి వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. బట్ అయితే కేవలం వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే అది లాప్ సైడెడ్ గ్రోత్ అవుతుంది అని చెప్తున్నారు. లాప్ సైడెడ్ అంటే కేవలం గ్రోత్ అంతా కూడా ఒక్కదాని మీదే ఆధారపెడితే దాన్ని లాప్ సైడెడ్ గ్రోత్ అని అంటారు. సో డొమెస్టిక్ అవుట్పుట్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరగాలి. క్లియర్? డైరెక్ట్లీ దెర్ ఈజ్ నీడ్ ఫర్ బ్యాలెన్స్ అని చెప్తున్నారనమాట. ఓకే, ఆథర్ ఏం చెప్తున్నారు? దెర్ ఈజ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్. దేనికి? డైరెక్ట్లీ. క్లియర్? సో డైరెక్ట్లీ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్లీ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఖర్చు పెట్టాలి. మెయిన్లీ ఇన్ ఫార్మ్స్, అగ్రికల్చర్లోని అండ్ ఫ్యాక్టరీస్. దేని మీద అయితే జరగాలో దాని మీద జరగట్లేదు, మిగిలిన వాటి మీద జరుగుతుంది. ఫార్మ్స్ అండ్ ఫ్యాక్టరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, బట్ వాటి మీద గ్రోత్ చాలా తక్కువ ఉంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అనేది గ్రో అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇంపోర్ట్స్ అనేవి గ్రో అవుతున్నాయి. క్లియర్? ఇంపోర్ట్స్ ఒకవేళ చూస్తే మన ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది పడుతుంది. ఎస్. ఎందుకు అంటే ఇంపోర్ట్స్ పెరుగుతుంది, మనకి మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేది ఫెయిల్ అయ్యింది అని చెప్తున్నారు. క్లియర్? మేక్ ఇన్ ఇండియా ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండస్ట్రీస్లో ఎక్కువ పెరుగుతుంది అని అనుకున్నారు, బట్ అది ఫెయిల్ అయ్యింది. అండ్ దాంతోపాటు ఇంపోర్ట్ డిపెండెన్స్ కూడా పెరిగింది. క్లియర్? ఇంపోర్ట్
డిపెండెన్స్. క్లియర్? ఇంపోర్ట్ డిపెండెన్స్ కూడా పెరిగింది అనమాట. సో దాంతో ఇండియా ఇంకా డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది అని చెప్తున్నారు. క్లియర్? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ తగ్గింది, మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయింది, ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది ఇంకా పెరిగింది. అవన్నీ చూస్తే ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, యాక్చువల్లీ డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఇంపోర్ట్స్ అనేవి మనం చాలా వరకు క్రిటికల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ క్రిటికల్ ఐటమ్స్ అన్నీ కూడా చైనా నుంచి తెచ్చుకుంటున్నాము అని చెప్తున్నారు అనమాట. క్లియర్? చైనా నుంచి ఏం తెచ్చుకుంటున్నాం మనం? ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటున్నాము. క్లియర్? చైనా నుంచి ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటున్నాము, బల్క్ డ్రగ్స్ తెచ్చుకుంటున్నాము. క్లియర్? మన డ్రగ్స్లో మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సినవి ఏపీఐస్ అని ఉంటాయి. ఏపీఐస్ అంటే ఏంటి? యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్. క్లియర్? ఫార్మసీకి కావాల్సిన మెయిన్ క్రూషియల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ అని అంటాము. వాటిని మనం మెయిన్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో చైనా నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది తగ్గాలి అని చెప్తున్నారనమాట. ఈ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ కూడా మనం చైనా నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాము. క్లియర్? క్యాపిటల్ గూడ్స్ కూడా చైనా నుంచి తెచ్చుకుంటున్నామని చూస్తాం. సో ఆ తర్వాత ఆఫ్ కోర్స్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్, బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. క్లియర్? అండ్ దాంతోపాటు చూడండమ్మా, ఫారెన్ క్యాపిటల్ ఏదైతే ఉందో, ఫారెన్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది 2.5%కి పడిపోవడం తగ్గింది. ఎప్పటి నుంచి? ఫ్రమ్ 3.8% నుంచి 2.5కి తగ్గింది అని చెప్తున్నారనమాట. అండ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్స్ కూడా 13.1%, అంటే ఫారెన్ క్యాపిటల్ ఇన్ ఇండస్ట్రీ కూడా 13.1% నుంచి 2.4%కి పడిపోవడం జరిగింది అన్నమాట. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీస్. సో వాళ్ళ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పడిపోతుంది అని చెప్తున్నారనమాట. సో దీంతో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తేనే మనం వీటిని ఇంప్రూవ్ చేయగలం. సొసైటీలో స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి అని చెప్తున్నారనమాట. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది జీడిపి ప్రకారం పెరుగుతుంది, అది వెల్కమ్ స్టెప్, బట్ అది సరిపోదు అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే అది మరింత పెరగాలి అని చెప్తున్నారు. అండ్ కేవలం పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, దట్ షుడ్ బి కోయిన్సైడ్ విత్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. ప్రైవేట్ పీపుల్ని కూడా ఎంకరేజ్ చేసి ప్రైవేట్ పీపుల్ చేత కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయించాలి. అంటే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్టివ్ లెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రైవేట్ పీపుల్ చేత కూడా చేయించాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ పెరగాలి. క్లియర్? అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరగాలి. రోడ్స్ అండ్ కమ్యూనికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మంచిదే, బట్ కేవలం వాటి మీదే ఫోకస్ అనేది పెట్టకూడదు. క్లియర్? సో మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయింది కాబట్టి మనకి దాంతో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటున్నాయి. సో ఖచ్చితంగా దాన్ని రివైవ్ చేయడానికి మనం ఏం చేయాలి? ఆత్మనిర్భర్ భారత్ని బాగా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సొసైటీ అంతా కూడా ఆత్మనిర్భర్ భారత్ కాసి చూస్తుంది, అది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాము. ఫైన్. ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ అయితే డొమెస్టిక్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది. దీంట్లో రా మెటీరియల్స్ యాక్సెసిబిలిటీలో. క్లియర్? ఎసెన్షియల్ రా మెటీరియల్స్ అన్నీ రా మెటీరియల్స్? ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్. ఒక ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అవి పెరగాలి అని చెప్తున్నారు. దీంట్లో ఏవైతే ఇండియా ఎక్స్టర్నల్ ఎకనామిక్ ఛాలెంజెస్ తీసుకుంటుందో అవన్నీ కూడా సాల్వ్ చేయాలి. కరెన్సీ డిప్రిషియేట్ అవుతుంది, ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మనం
జీడిపిని బ్యాలెన్స్ చేయించగలం, అంటే గ్రోత్ని పెంచగలం. ఎస్, ఈ టైంలో అదే కదమ్మా చూస్తున్నాం లాస్ట్ 2 months నుంచి కూడా మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, మన రూపీ అనేది డెప్రిషియేట్ అవుతుంది, అవునా? రూపీ అనేది డెప్రిషియేట్ అవుతుంది అండ్ మన ఇన్ఫ్లేషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ టైంలో కూడా మనం గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్స్ అనేది చేశాము అంటే ఖచ్చితంగా మన జీడిపి గ్రోత్ అవుతుంది, ప్రొడక్టివ్గానే గ్రోత్ అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందనమాట. ఆర్టికల్ చూడమ్మా, MC12 ఓవర్ ఇట్స్ గెయిన్స్ ఫర్ ది డెవలప్డ్ వరల్డ్. ఓకే, MC అంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12 అనేది జరిగింది. ఓకే, దాంట్లో గెయిన్స్ మాత్రం డెవలప్డ్ కంట్రీస్కే వచ్చాయి అని ఆథర్ చెప్తున్నారనమాట. సో ఆర్టికల్ క్లియర్గా చూడమ్మా. మనకి ఇది GS3 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? రిగార్డింగ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కసారి ఈ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్లో ఏమిస్తున్నాడో చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే, ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా గ్లోబల్ లెవెల్లో ఇది హెడ్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, దీంట్లో హయ్యెస్ట్ బాడీ ఏంటి అంటే MC అని అంటాం, అంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఓకే, అంటే కంట్రీ నుంచి ఫినాన్స్ మినిస్టర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. క్లియర్? కంట్రీస్ నుంచి ఫినాన్స్ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఫినాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ కంట్రీ యొక్క ఇష్యూస్, పర్స్పెక్టివ్స్ అన్నీ కూడా క్యారీ చేస్తారు. సో రీసెంట్గా ఏం జరిగింది, MC12 అంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12 అనేది జరిగింది అండ్ ఆ 12 మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది క్లోజ్ అయ్యింది అని చెప్తున్నారనమాట. అయితే ఆథర్ ఏం చెప్తున్నారు, ఇక్కడ చాలా వరకు కూడా ట్రేడ్ నెగోషియేషన్స్, ఓకే, ట్రేడ్ గురించి డిస్కషన్స్ జరిగాయి అని చెప్తున్నారు. సో దాంట్లో వరకు మనం చూస్తే విన్నర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు అనేది చూస్తే విన్నర్స్ ఖచ్చితంగా వెస్టర్న్ కంట్రీస్ అవుతున్నారు. లూజర్స్ ఎప్పుడూ కూడా అయినట్టే డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అయ్యారు అని చెప్తున్నారనమాట. మెయిన్లీ దేని గురించి, రిగార్డింగ్ COVID-19 వ్యాక్సినేషన్ గురించి. క్లియర్? COVID-19 వ్యాక్సినేషన్ ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ టైం మీరు ఒకసారి బ్యాక్కి వెళ్తే ఫస్ట్ టైం ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇద్దరూ కూడా అక్టోబర్ 2020 ఏం అడగడం జరిగింది, కంపల్సరీ లైసెన్సింగ్ అడిగారు. క్లియర్? కంపల్సరీ లైసెన్సింగ్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్ తయారు చేసే ప్రాసెస్లో కంపల్సరీ లైసెన్సింగ్ అడిగారు. సార్ కంపల్సరీ లైసెన్సింగ్ అంటే ఏంటి ఒక్కసారి చూడమ్మా. వ్యాక్సినేషన్ అనేది వేరియస్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చేస్తారు, అవునా? డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చేస్తారు. ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వ్యాక్సిన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళు దాని మీద పేటెంట్స్ అడుగుతారు. పేటెంట్స్ అంటే ఏంటి, పేటెంట్స్ అంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ అని చూస్తామన్నమాట. క్లియర్? పేటెంట్స్ అంటే ఏంటి, దీస్ ప్రొవైడ్ ది ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఆ ఎక్స్క్లూజివ్ రైట్స్ని ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అయితే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ రైట్స్ ఎప్పుడైతే పేటెంట్స్కి ఉంటాయో ప్రైసెస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అనేవి పెరుగుతాయి. సో అలా కాకుండా మనం ఏంటి, ఆ రాయల్టీస్ పేమెంట్ లేకుండా కంపల్సరీ లైసెన్సింగ్లో ఎవరైనా కూడా ఆల్రెడీ వ్యాక్సిన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఏ కంపెనీస్ అయితే చేశారో వాళ్ళ దగ్గర నుంచి రాయల్టీస్ కూడా తీసుకోకుండా, పేమెంట్ కూడా చేయకుండా మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సేమ్ ప్రొసీజర్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపల్సరీ లైసెన్సింగ్. క్లియర్? అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి క్రోర్స్ రూపీస్ ఖర్చు పెట్టిన డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎక్స్క్లూజివ్ రైట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ కోవిడ్ సిచ్యువేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ కన్సర్న్ కాబట్టి, క్లియర్,
ఒక ఇంటర్నేషనల్ కన్సర్న్. కాబట్టి ఈ టైంలో మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వకన్నా పబ్లిక్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కంపల్సరీ లైసెన్సింగ్ తీసుకొని రావాలి అని ఎవరు అడిగారు? దట్ ఈజ్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. క్లియర్? ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు రైజ్ చేయగలరమ్మా? ఇటువంటివన్నీ కూడా WTO మీటింగ్స్లోనే రైజ్ చేయగలరు. అయితే ఇండియా, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం దీనికి ప్రపోజల్ పెట్టాయి. ఏంటని? టెంపరరీ సస్పెన్షన్ అడిగాయి అన్నమాట. దీని గురించి చూడండి, టెంపరరీ సస్పెన్షన్స్. యాజ్ ఆఫ్ నౌ మీరు వీటిని ఆపండి. ఆ టెంపరరీ సస్పెన్షన్స్లో పేటెంట్స్, వ్యాక్సినేషన్ తయారు చేయడానికి కావాల్సిన పేటెంట్స్ కానీ, ఆర్ కాపీరైట్స్, ఆర్ ఇండస్ట్రియల్ డిజైన్స్. క్లియర్? ఇండస్ట్రియల్ డిజైన్స్ కానీ, ట్రేడ్ సీక్రెట్స్ కానీ. క్లియర్? ట్రేడ్ సీక్రెట్స్ వీటన్నిటినీ కూడా టెంపరీగా బ్రేక్ చేయండి అని చెప్తున్నారనమాట. క్లియర్? వాటిని బ్రేక్ చేసి వ్యాక్సిన్స్ అనేవి అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్కి పంపించండి అని అడుగుతున్నారు. సో దీంతో పేద ప్రజలకి ఎక్స్ట్రా బర్డెన్ లేకుండా గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో దానికి సపోర్టివ్గా ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అట్మోస్ట్ 100 కంట్రీస్ దగ్గర నుంచి సపోర్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. WTOలో ఉన్న 100+ కంట్రీస్ యొక్క సపోర్ట్ తీసుకొని వచ్చింది. అండ్ దీంట్లో చాలామంది నోబెల్ లారెట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే WTO మెంబర్స్ కాదు, అవుట్ సైడ్ వరల్డ్లో నోబెల్ లారెట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఎప్రిషియేట్ చేశారు. అకాడమిషియన్స్ కానీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, చాలా కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు అండ్ ప్రపోజ్ చేశారు, వాళ్ళు వెల్కమ్ చేశారు. అయితే దీని మెయిన్ అపోనెంట్స్ ఎవరమ్మా? ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ప్రొపోనెంట్స్ అయితే అపోజిట్గా చెప్పింది ఎవరు? దీస్ ఆర్ జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, స్విట్జర్లాండ్ అండ్ మెయిన్లీ USA కూడా ఫస్ట్లో నో అన్నది. బట్ ఆ తర్వాత 2021కి వచ్చేసరికి, జూలై 2021కి వచ్చేసరికి USA కూడా యాక్సెప్ట్ చేసింది. బట్ ఇనీషియల్గా USA నో అన్నది. క్లియర్? సో అయితే దీంతో పర్టికులర్లీ వరల్డ్ అంతా కూడా మెయిన్ కల్ప్రిట్స్ ఎవరు? జర్మనీ అండ్ UK, జపాన్ కింద ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ముందు వరకు అమెరికా యాక్సెప్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు అమెరికా యాక్సెప్ట్ చేసింది. సో మెయిన్ కల్ప్రిట్స్ అనేవాళ్ళు జర్మనీ, UK, జపాన్ అని ట్రీట్ చేస్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఆ విషయం అయిన తర్వాత యూరోపియన్ యూనియన్ ఏం చేసింది? ఎస్, అయితే ఫుల్గా ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అడిగిన ప్రపోజల్స్ని మార్చి కొన్ని ఫార్మ్ ఆఫ్ పేటెంట్ రూల్స్కి కంపల్సరీ లైసెన్సింగ్ ఇచ్చింది. క్లియర్? కొన్ని ఫార్మ్ ఆఫ్ పేటెంట్ రూల్స్కి మాత్రమే కంపల్సరీ లైసెన్స్కి యాక్సెప్టెన్స్ చెప్పింది అన్నమాట. క్లియర్? కంపల్సరీ లైసెన్సింగ్కి యాక్సెప్ట్ చేసింది. సో WTO డైరెక్టర్ జనరల్ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు, ఒక కాంప్రమైజ్కి తీసుకొచ్చారు. అండ్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అడిగినట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ రాలేదు, కానీ కొంతవరకు బెనిఫిట్ అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా కూడా మరొక ఇష్యూ రేస్ చేయలేకపోయారనమాట. బట్ డెవలపింగ్ కంట్రీస్కి వెళ్ళడానికి కొన్ని స్ట్రింజెంట్ కంట్రీస్ పెట్టారు. క్లియర్? స్ట్రింజెంట్ కండిషన్స్ అనేవి పెట్టారు. అండర్ డెవలప్డ్ కంట్రీస్ అయితే ఈజీగా పంపిస్తున్నారు, బట్ డెవలపింగ్ కంట్రీస్కి అయితే మాత్రం కండిషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్? సో ఇవన్నీ కూడా ఏవైతే WTO రూల్ బుక్లే లేవో అటువంటి స్ట్రింజెంట్ కండిషన్స్ అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్కి అడుగుతున్నారు. ఎందుకు? ఇండియా, సౌత్ ఆఫ్రికా వీటి నుంచి బెనిఫిట్ పొందాలనుకున్నది. బట్ ఇండియా, సౌత్ ఆఫ్రికా వీళ్ళిద్దరూ కూడా డెవలపింగ్ కంట్రీస్లో భాగం. అవునా? డెవలపింగ్ కంట్రీస్లో భాగం. బట్ ఈ స్ట్రింజెంట్ కండిషన్స్ అనేవి డెవలపింగ్ కంట్రీస్ మీద ఉన్నాయి. బట్ వరల్డ్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారమ్మా? జనరల్గా ఈ కంపల్సరీ లైసెన్సింగ్ అనేది మెయిన్లీ టు బెనిఫిట్ అండర్ డెవలప్డ్ కంట్రీస్కే కదా, వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు మేము కంపల్సరీ లైసెన్సింగ్ తీసుకొచ్చాము అని చెప్పి ఇంటర్నేషనల్
స్టేజ్లో మేము కూడా ఈ పూర్ కంట్రీస్కి హెల్ప్ చేశాము అని తీసుకొస్తున్నారు అనమాట. క్లియర్? ఎస్. అండ్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ ఇష్యూని వేరే విధంగా కూడా డైవర్ట్ చేశారు. దేని గురించి? WTO రిఫార్మ్స్ జరగాలి. క్లియర్? కేవలం COVID-19 మాత్రం కాకుండా WTO రిఫార్మ్స్ జరగాలి అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ జరగాలి, వాటి మీద మనం మెయిన్ ప్రొపోనెంట్స్ చెయ్యాలి అని తీసుకొస్తున్నారు. WTO రిఫార్మ్స్ ప్రకారం వాళ్ళు ఏమడుగుతున్నారు? ఈవెన్ ప్రైవేట్ పీపుల్కి కూడా WTO మీటింగ్స్లో యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారన్నమాట. ప్రైవేట్ సెక్టర్ కూడా WTO ప్రాసెస్లో రావాలి అని అడుగుతున్నారు. మినిస్టీరియల్ అవుట్కమ్స్లో వాళ్ళ ప్రమేయం కూడా ఉండాలి అని అడుగుతున్నారన్నమాట. అండ్ ఇన్ జనరల్గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ట్రేడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ గురించి అడుగుతున్నారు. క్లియర్? అంటే వెస్టర్న్ కంట్రీస్ అన్నీ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించడానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు. బట్ డెవలపింగ్ కంట్రీస్ చెయ్యట్లేదు. దాంతో మా ప్రొడక్ట్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, మాకు కాంపిటీషన్ కింద డెవలపింగ్ కంట్రీస్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో అవన్నీ కూడా కంట్రోల్ చేసేటట్టు WTO ఇంపార్టెంట్ రోల్ రావాలి అని యూరోపియన్ యూనియన్ వాళ్ళు గ్లోబల్ స్టేజ్లో ఈ COVID-19 రూల్స్ నుంచి వీటి వైపు మరల్చడం జరిగింది. క్లియర్? ఎస్. ఎన్విరాన్మెంట్ కూడా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఇప్పుడు మిగిలిన ఇష్యూస్ అన్నీ కూడా సైడ్ లైన్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇండియా కాస్ట్ చూస్తే ఇండియా కొన్ని ఇష్యూస్ రేస్ చేసింది, మెయిన్లీ రిగార్డింగ్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్. క్లియర్? పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అంటే ఎంతవరకు ఫుడ్ ప్రొక్యూర్మెంట్ అనేది చేసిన తర్వాత స్టాక్ హోల్డింగ్ ఉంచుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ప్రజలకి ఎంత పంచచ్చు అనే దాని మీద పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ పెట్టారు. బట్ ఈ విధంగా ఏది కూడా టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఇండియా చెప్పినప్పటికీ ఈ ఇష్యూ అనేది ఎటువంటి మెన్షన్ కూడా జరగలేదు మినిస్టీరియల్ అవుట్కమ్లో. అఫ్కోర్స్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ మీద ఇండియాతో పాటు 80 కంట్రీస్ యాక్సెప్ట్ చేశాయి. ఎందుకు? ఆ కంట్రీస్లో కూడా మనం ఏ విధంగా PDS రైస్ ఇస్తున్నామో రేషన్ కింద, ఆ కంట్రీస్లో కూడా డిఫరెంట్ నేమ్స్తో రైస్ అవన్నీ పూర్ పీపుల్కి ఫ్రీగా ఇస్తున్నారు. సో పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఇంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఎటువంటి డెసిషన్ కూడా అక్కడ రాలేకపోయింది. క్లియర్? ఎందుకు? కంట్రీస్ ఏమని చెప్పానమ్మా, ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ ఇష్యూ. సో దాన్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయాలి తప్ప ఇట్లా కాదు. క్లియర్? దట్ రిక్వైర్స్ కాంప్రహెన్సివ్ సొల్యూషన్ అని చెప్తున్నారు, కాంప్రహెన్సివ్ సొల్యూషన్ అని చెప్తున్నారు. సో ఇట్లా కాదు అని చెప్తున్నారు అనమాట. క్లియర్? అండ్ ఇండియా కూడా మరొకటి ఇష్యూ రైజ్ చేయాలి అనుకుంది, దట్ ఈజ్ ట్యాక్సెస్ ఆన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్. క్లియర్? ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ మీద క్లియర్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వేయడం లేదు, వాటిని వెయ్యాలని చెప్తున్నారనమాట. క్లియర్? వాటిని వెయ్యాలని చెప్తున్నారు. ఇంతవరకు అయితే ఏ ట్యాక్సెస్ అనేవి లేవు, బట్ ఇండియా అడుగుతుంది. బట్ వీటి మీద కూడా ఎటువంటి అవుట్కమ్ కూడా రాలేదు. అండ్ ఇండియా కూడా ఏమడుగుతుంది? ఫిషరీస్ సబ్సిడీస్ గురించి అడిగింది. క్లియర్? ఫిషరీస్ సబ్సిడీస్ అనేవి ఇండియాలో ఇస్తున్నారు. బట్ ఆ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ 2 years వరకు చేసుకోవచ్చు అన్న బెనిఫిట్ వచ్చింది. బట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది రాలేదు. సో ఈ పాత్రలో కూడా ఇండియా ఫెయిల్ అయ్యింది అని చెప్తున్నారనమాట. సో ఇండియా ఏవైతే ప్రెస్టీజ్గా WTO దగ్గరికి తీసుకువెళ్ళిందో అవేవి కూడా అవ్వలేదు అని చూస్తామన్నమాట. క్లియర్? సో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా WTOలో మిస్ అయ్యాయి. కేవలం నామమాత్రంగా ఉన్న ఇష్యూస్ మాత్రమే, మెయిన్లీ వెస్టర్న్ కంట్రీస్కి ఏవైతే కావాలో అవే అవుట్కమ్ కింద వచ్చింది అని చెప్తున్నారనమాట. సో దీంతో మనం ఏం చూస్తాం? రియల్గా డెవలపింగ్ కంట్రీస్ ఈ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నా కూడా అవి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకుని రాలేకపోతున్నారు అని చూస్తాం అన్నమాట. క్లియర్? సో డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా కలిసికట్టుగా ఉంటేనే ఇటువంటి మినిస్టీరియల్ మీటింగ్స్లోని ఆర్ గ్లోబల్ ఆర్గనైజేషన్స్లోని ఒక వాయిస్ కింద వాళ్ళు ఉంటేనే
ప్రాపర్ అవుట్కమ్స్ అనేవి రాగలవు అని మనం చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, స్టడీ ఆన్ స్నో లెపర్డ్ అండ్ ఇట్స్ ప్రే. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో లెపర్డ్ అనేది చూస్తే ఒకసారి ఈ ఆర్టికల్ మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. క్లియర్? GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్నో లెపర్డ్ ఏదైతే ఉందో ఇది IUCN స్టేటస్ ప్రకారం, క్లియర్, IUCN స్టేటస్ ప్రకారం దిస్ ఈజ్ వల్నరబుల్. క్లియర్? ఇది IUCN స్టేటస్ ప్రకారం స్నో లెపర్డ్ అనేది వల్నరబుల్. అండ్ ఇండియాలో దీనికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం దీనికి షెడ్యూల్ 1 స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? షెడ్యూల్ 1 స్టేటస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక మౌంటైన్ స్పీసీస్ అన్నమాట, ఎక్కువ మౌంటైన్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ థింగ్. అయితే ఇప్పుడు ఆర్టికల్ ఇక్కడ ఏం చెప్తున్నారు, రీసెంట్ స్టడీ అనేది ఎవరు చేశారు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. క్లియర్? జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూస్తే స్నో లెపర్డ్ అనేది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది, తన ప్రే అంటే తన ఫుడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? తన ఫుడ్ ఏంటి, సైబీరియన్ ఐబెక్స్ అండ్ బ్లూ షీప్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే సైబీరియన్ ఐబెక్స్ అండ్ బ్లూ షీప్ ఎక్కువ దొరుకుతుందో అక్కడ జనరల్గా వీళ్ళ నెంబర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ సైబీరియన్ ఐబెక్స్ అండ్ బ్లూ షీప్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ స్నో లెపర్డ్స్ అని చెప్తున్నారు. అంటే స్నో లెపర్డ్స్ పెరగాలి అంటే మనం ఏం చేయాలి, వీళ్ళ నెంబర్ అనేది ప్రొటెక్ట్ చేయగలిగితే, వీళ్ళ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యేటట్టు మనం చేయగలిగితే ఖచ్చితంగా ప్రే బేస్ పెరగడంతో, ఫుడ్ పెరగడంతో స్నో లెపర్డ్ పెరుగుతుంది. ఇవి హై ఆల్టిట్యూడ్ రీజియన్స్ సమ్వేర్ అరౌండ్ 3200 మీటర్స్ నుంచి 5200 మీటర్స్ వరకు ఆల్టిట్యూడ్ హైట్లో ఇవి ఉంటాయన్నమాట. క్లియర్? ఇవి రగ్డ్ మౌంటైన్స్లో ఉంటాయి, నాన్ ఫారెస్టెడ్ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయన్నమాట. రగ్డ్ మౌంటైన్స్ అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటాయి కాబట్టి మనం ఈ ప్రే బేస్ అనేది పెంచగలిగితే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అండ్ హ్యాబిటాట్ కూడా పెంచాలి. క్లియర్? అంటే గ్రాస్ ల్యాండ్స్ కానీ వీటన్నిటినీ పెంచగలిగితే ఆ ప్రే బేస్ పెరుగుతుంది. ఆ ప్రే బేస్ పెరగడం వలన మనకి ఓవరాల్ స్నో లెపర్డ్ నెంబర్ కూడా పెరుగుతుంది అని చూస్తాము. క్లియర్? సో ఇదమ్మ ఆర్టికల్. సో ప్రే బేస్ అండ్ హ్యాబిటాట్ వలన స్నో లెపర్డ్ పెరుగుతుంది. అండ్ స్నో లెపర్డ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యాట్ స్పీసీస్గా మనం చూస్తాం. క్లియర్? సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ అమ్మ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. చూడండి మన ఆర్టికల్ చూడమ్మా, హై అలర్ట్ యాజ్ ఢిల్లీ రిపోర్ట్స్ ది మంకీ పాక్స్ కేస్. క్లియర్? అయితే ఇండియాలో 4th కేస్ అనేది రిపోర్ట్ అయ్యింది. క్లియర్? ఒక్కసారి మీరు కేసెస్ చూస్తే ఇంతవరకు కేరళలో చూసాం, ఇప్పుడు ఢిల్లీలో చూడడం జరిగింది. స్పెయిన్లో చూడమ్మా టోటల్గా 3000 కేసెస్, యునైటెడ్ స్టేట్స్ 2300, జర్మనీ 2000. ఈ విధంగా చూస్తే ఇండియాలో 4 కేసెస్ మాత్రమే ఉన్నాయి. బట్ ఈ డిసీజ్ అనేది WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేశారు. ఎవరు డిక్లేర్ చేశారు? WHO డిక్లేర్ చేసింది. అయితే మంకీ పాక్స్ వైరస్ గురించి తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని డీటెయిల్డ్గా నీట్గా అంతా చూద్దాము. చూడనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంకీ పాక్స్. క్లియర్? మంకీ పాక్స్ అనేది ఒక పాక్స్ లైక్ డిసీజ్, లైక్ స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ అలా అనమాట. ఫైన్. సో ఇక్కడ మంకీ పాక్స్ చూసుకుంటే ఇది ఒక వైరల్ డిసీజ్. క్లియర్? ఒక వైరల్ డిసీజ్, ఒక వైరస్తో ఈ డిసీజ్ అనేది వస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వచ్చింది ఇది? 1958లో ఫస్ట్ టైం దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడ డిస్కవర్ చేశారు? దట్ ఈజ్ ఇన్ డెన్మార్క్. క్లియర్? డెన్మార్క్లో ఫస్ట్ టైం మంకీ పాక్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే? అండ్ డిస్కవర్ చేసి దీన్ని ఒక జూనోటిక్ డిసీజ్గా కన్సిడరేషన్ చేశారు. క్లియర్? జూనోటిక్ డిసీజ్. సార్ జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందో, క్లియర్, యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుందో
ఆ డిసీజ్ని మనం ఏమంటాం, జూనోటిక్ డిసీజ్. ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ని జూనోటిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇది వెంటనే హ్యూమన్స్కి స్ప్రెడ్ అయిందా 1958లో అంటే నో. అయితే ఇక్కడ జూనోటిక్ డిసీజ్ ఇది యానిమల్స్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది అండ్ యానిమల్స్ టు వేరే యానిమల్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్? అయితే హ్యూమన్స్లో ఫస్ట్ టైం ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? దట్ ఈజ్ ఇన్ 1970. 1970లోనే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డిఆర్సి అంటారు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఫస్ట్ టైం హ్యూమన్ కేస్ అనేది ఐడెంటిఫై అయ్యింది. క్లియర్? అండ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఇది ఎండమిక్ డిసీజ్గా అక్కడ స్టార్ట్ అయింది. ఎండమిక్ అంటే ఏంటి? ఏ డిసీజ్ అయితే ఆరిజిన్ పాయింట్ అనేది అక్కడ ఉంటుందో దాన్ని ఎండమిక్ అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాకి సంబంధించింది అయితే దాన్ని ఎండమిక్ డిసీజ్ అని అంటాము. క్లియర్? సో ఎండమిక్ ఎక్కడెక్కడ అయిందని చెప్తున్నారు? దట్ ఈజ్ ఇన్ సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా. సెంట్రల్ ఆఫ్రికాలోని, వెస్ట్ ఆఫ్రికాలోని ఇది ఎండమిక్ డిసీజ్గా తయారయ్యింది అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది ఇది జూనోటిక్ ఎఫెక్ట్ కాబట్టి మిగిలిన కంట్రీస్కి కూడా స్పిల్ ఓవర్ అవ్వడం జరిగింది. క్లియర్? జూనోటిక్ డిసీజ్లో ఏం చూస్తాం? అది హ్యూమన్ బీయింగ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వేరే హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అయ్యి అది కంట్రీస్ని కూడా దాటి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. క్లియర్? అయితే ఈ మంకీ పాక్స్ అనేది ఫస్ట్ టైం మంకీస్లో చూశారు అని చెప్తున్నారు. ఏంటని? 1958లోనే ఇది మంకీస్లో కనుక్కున్నారు. సో అందుకే మంకీ పాక్స్ అని అయ్యింది అనమాట. బట్ అయితే దీని ఆరిజిన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ప్రాపర్ సోర్స్ అనేది లేదు. క్లియర్? ఆరిజిన్కి ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇది ఎట్లా ఆరిజిన్ అయింది, ఎట్లా స్టార్ట్ అవుతుంది అని. బట్ మనం జనరల్గా ఏం తీసుకుంటాం? ఇది మంకీలోనే వైరస్ అనేది స్టార్ట్ అయ్యింది అని మనం తీసుకుంటాం. అయితే ఈ వైరస్ చూడండి, దిస్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ వరియోలా. క్లియర్? వరియోలా ఫ్యామిలీ. ఈ వైరస్ అనేది వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఈ మంకీ పాక్స్ అనేది వైరస్ డిసీజ్ కదమ్మా. ఆ వైరస్ ఫ్యామిలీ ఏంటి? వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది. ఓకే, ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది మరొకటి దట్ ఈస్ కాల్డ్ స్మాల్ పాక్స్. సో స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ రెండు కూడా ఒకలాగే అందుకే కనిపిస్తాయి అన్నమాట. క్లియర్? సో ఈ వరియోలా ఫ్యామిలీకి సంబంధించింది ఇది చాలా ఇబ్బంది ప్రాబ్లం అన్నమాట. క్లియర్? స్మాల్ పాక్స్ అనేది కోర్స్ మనం దాన్ని బాగానే కంట్రోల్ చేసాం. ఇప్పుడు మంకీ పాక్స్ అనేది వస్తుంది. క్లియర్? సో సేమ్ ఫ్యామిలీ, స్మాల్ పాక్స్ కూడా సేమ్ వరియోలా ఫ్యామిలీకి సంబంధించినవే. అండ్ సిమ్టమ్స్ కూడా చూస్తే రెండు కూడా సిమిలర్గానే ఉంటున్నాయి. క్లియర్? స్మాల్ పాక్స్ యొక్క సిమ్టమ్స్ కానీ స్మాల్ పాక్స్ సిమ్టమ్స్ అండ్ ఈ మంకీ పాక్స్ సిమ్టమ్స్ కూడా సేమ్గా ఉంటున్నాయి అన్నమాట. సో అందుకని జనరల్గా స్మాల్ పాక్స్ వచ్చిందని స్టార్టింగ్లో అనుకుంటున్నారు. కోర్స్ ఇది స్మాల్ పాక్స్ కన్నా డిసీజ్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ, సివియారిటీ కానీ కంటేజియస్ నేచర్ కానీ చాలా తక్కువ. క్లియర్? సో రిమెంబర్ దట్ మంకీ పాక్స్ యొక్క కంటేజియస్ కెపాసిటీ అంటే స్ప్రెడ్ కెపాసిటీ హ్యూమన్ టు హ్యూమన్ ఇండివిజువల్ స్ప్రెడ్ అనేది ఇది తక్కువ. క్లియర్? కంటేజియస్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ అండ్ సివియారిటీ కూడా స్మాల్ పాక్స్ కన్నా తక్కువ. క్లియర్? స్మాల్ పాక్స్ కన్నా ఈ రెండు సివియారిటీ కానీ స్ప్రెడ్ రేట్ కానీ చాలా తక్కువ అన్నమాట. సో అయితే ఆ సిమ్టమ్స్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. సో ద సిమ్టమ్స్ ఫర్ మంకీ పాక్స్ ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఫీవర్ అనేది వస్తుంది, ఆ వ్యక్తికి హెడేక్ వస్తుంది అండ్ మజిల్ పెయిన్. క్లియర్? మజిల్ పెయిన్ అనేది వస్తుంది, మజిల్స్ బాగా పెయిన్ వస్తుంది అండ్ లెథార్జీ. క్లియర్?
స్కిన్ అంతా కూడా లెథార్జీగా తయారైపోతుంది. అండ్ ఆ తర్వాత స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. క్లియర్? స్కిన్ మీద చాలా వరకు ర్యాషెస్ వస్తాయి. అండ్ ఆ ర్యాషెస్ అనేవి ఎక్కడెక్కడ రావచ్చు? ఫేస్ మీద రావచ్చు, పామ్ అరికాల మీద రావచ్చు, ఫీట్ మీద రావచ్చు, మౌత్. క్లియర్? సో వీటి మీద ఓకే, ఆర్ ఐస్ అండ్ ఈవెన్ జెనైటాలియా మీన్స్ జెనైటల్ అంటే ప్రైవేట్ పార్ట్స్ మీదైనా కూడా ఈ ర్యాషెస్ అనేవి రావచ్చు, మంకీ పాక్స్. సో అందుకని మంకీ పాక్స్ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. అయితే ఈ సిమ్టమ్స్ అనేది ఎప్పుడు వస్తుంది? జనరల్గా 2 వీక్స్ అయిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా డిసీజ్ వచ్చిన 2 వీక్స్ తర్వాత జనరల్గా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. క్లియర్? సిమ్టమ్స్ అవన్నీ పెద్దవవుతాయి, ఆ సిమ్టమ్స్ అప్పుడే కనిపిస్తుంది. క్లియర్? అండ్ ఆ తర్వాత జనరల్గా ఇది ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది? అట్లీస్ట్ 2 to 4 వీక్స్ వరకు కూడా, 2 to 4 వీక్స్ దాకా కూడా జనరల్గా ఇది చిల్డ్రన్లోనే కనిపిస్తుంది. క్లియర్? 2 to 4 వీక్స్. అయితే ఇక్కడ చాలామంది కూడా చిల్డ్రనే ఉంటారు. ఎక్కువ మంది ఎఫెక్ట్ ఎవరవుతున్నారు? చిల్డ్రన్లోనే ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. క్లియర్? అయితే ఆఫ్కోర్స్ మంకీ పాక్స్ అనేది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్ అనమాట. అంటే అండ్ రిజాల్వ్ స్పాంటేనియస్లీ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. చాలా వరకు కొన్ని మంకీ పాక్సెస్ కేసెస్ వస్తున్నాయి, బట్ ఎటువంటి మెషర్ కూడా లేకుండానే అవి కంప్లీట్ అవుతున్నాయి, సాల్వ్ అవుతున్నాయి అన్నమాట. క్లియర్? సో అందుకని దీని గురించి ప్రత్యేకంగా మైల్డ్ మంకీ పాక్స్ వైరస్ అయితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లియర్? మంకీ పాక్స్ అనేది చాలా కొద్దిగా ఉంటుంది. సీరియస్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోవాలన్నమాట. క్లియర్? ఎస్. అయితే న్యూ బోర్న్ బేబీస్ కానీ యంగ్ చిల్డ్రన్స్ కానీ ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ ఈ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి వచ్చింది అంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటలైజేషన్ చేయించాలి. ఎందుకమ్మా? ఇది మనం ఏం చూస్తాం? ఐస్ దగ్గర కానీ, జెనిటల్ పార్ట్స్ కానీ, ఆర్ జనరల్గా నోస్, మౌత్ వీటి దగ్గర కూడా వస్తుంది అని చెప్తున్నారు. ర్యాషెస్ లాగా వస్తున్నాయి అని అంటున్నారు. అవునా? సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, దీని గురించి తెలుసుకోవడం అంతా. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ వైరస్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఒక్కసారి చూడండమ్మా. సో వైరస్ ట్రాన్స్మిషన్ అనేది చూడండమ్మా. వైరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ చూసాం? మంకీలో చూసాం అన్నాము. అవునా? సో మంకీలో చూసామంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా ఒక యానిమల్లో ఉంది అని అర్థం. అయితే ఇక్కడ మనం ఒక యానిమల్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? యానిమల్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇక్కడ కేవలం హ్యూమన్స్ అనే కాదు, ఇక్కడ యానిమల్స్ టు యానిమల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది, యానిమల్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఒకసారి హ్యూమన్కి వచ్చింది అంటే హ్యూమన్ టు హ్యూమన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్? ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో, క్లియర్, క్లోజ్ కాంటాక్ట్ ఉంటారో విత్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, ఇన్ఫెక్టెడ్ ఎవరికైతే డిసీజ్ వస్తుందో వాళ్ళ బ్లడ్ కానీ, క్లియర్, వాళ్ళ బ్లడ్ కానీ, వాళ్ళ బాడీ నుంచి రిలీజ్ అయ్యే ఫ్లూయిడ్స్ కానీ, అండ్ వాళ్ళ బాడీ మీద ఉన్న స్కిన్ లెసియన్స్ అంటే గాయాలు అంటాము. క్లియర్? స్కిన్ లెసియన్స్ గాయాలు అంటాము. సో వీటి నుంచి ఒక ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళచ్చు. అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా బాడీ సెక్రిషన్స్ కానీ అండ్ కంటామినేటెడ్ ఆర్టికల్స్ అనేవి ముట్టుకుంటే, ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒక ఆబ్జెక్ట్ని ఇట్లా ముట్టుకున్నాడు అనుకోండి, దెర్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ని ముట్టుకున్నాడు. ఈ ఏకి మంకీ పాక్స్ వైరస్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ని మరొక వ్యక్తి బి అనే వ్యక్తి ముట్టుకున్నాడు. సో ఈ వ్యక్తికి మంకీ పాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. క్లియర్? అండ్ ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? జనరల్గా
ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ వల్లనే ఈ డిసీజెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. క్లియర్? ఎందుకంటే ఇది హ్యూమన్ ఫ్లూయిడ్స్తో పాస్ అవుతుంది కాబట్టి సెక్షువల్ కాంటాక్ట్స్ ఎవరైతే చేస్తారో అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. క్లియర్? అండ్ ప్రిడామినెంట్గా చాలా ఎక్కువగా ఎవరి దగ్గర చూస్తున్నాం మనం? బైసెక్షువల్స్ దగ్గర. క్లియర్? బైసెక్షువల్స్ దగ్గర అండ్ మేల్ టు మేల్. ఓకే, మేల్ టు మేల్ అంటే మేల్స్ హూ ఆర్ హ్యావింగ్ సెక్షువల్ యాక్టివిటీస్ విత్ ది అదర్ మేల్స్, నథింగ్ బట్ క్వీర్ కమ్యూనిటీ అన్నమాట. క్లియర్? సో ఈ క్వీర్ కమ్యూనిటీస్ వీళ్ళ దగ్గర స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది అని చూస్తాము. క్లియర్? అయితే ట్రాన్స్మిషన్ చూసాం కాబట్టి ఇప్పుడు అవుట్ బ్రేక్ అని అంటాం. అవుట్ బ్రేక్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి దాటితే, స్ప్రెడ్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ దాటితే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ అవుట్ బ్రేక్ అంటాము, దాన్నే అవుట్ బ్రేక్ అని అంటాం. అయితే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా మనం ఎప్పుడు చూసాం? 1970లో ఆఫ్రికాలో చూసాం. అండ్ ఆ తర్వాత 2003లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసాం. చాలా కేసెస్ అనేవి కొన్ని యానిమల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఇంపోర్టెడ్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చింది అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. క్లియర్? అయితే ప్రెజెంట్ అవుట్ బ్రేక్ ఎప్పుడు జరిగిందో చూడండి. ప్రెజెంట్ అవుట్ బ్రేక్ మనం 2022 మేలో చూస్తాము. అంటే రీసెంట్గానే 2 months అవుతుంది. దీన్ని అవుట్ బ్రేక్ అని ఎందుకు అన్నామంటే వితిన్ 2 monthsలోనే దీని స్ప్రెడ్ అనేది బాగా ఎక్కువయింది. సో ఇప్పుడు ఈ డిసీజ్ ఎక్కడైతే అవుట్ బ్రేక్ అయిందో అసలు ఆ ఏరియాస్ అనేవి ఎండమిక్ ఏరియాస్ కాదు. ఎండమిక్ అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద డిసీజ్. ఆ డిసీజ్ ఆరిజిన్ ఎక్కడైతే జరిగిందో దాన్ని ఎండమిక్ అని అంటాం. అయితే ఎండమిక్ ఏరియాస్లో అవుట్ బ్రేక్ ఎప్పుడైనా వస్తే అది ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. బట్ ఇప్పుడు ఎండమిక్ కాని ప్లేసెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆశ్చర్యానికి గురి కావాల్సింది. క్లియర్? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఎక్కడి నుంచి నోట్ అవుతున్నాయి? దట్ ఈస్ ఫ్రమ్ యూరోప్లోంచి. క్లియర్? యూరోప్లోని, నార్త్ అమెరికాలోని నోట్ అవుతున్నాయి, ఆఫ్రికా నుంచి కాదు. అండ్ ఇండియాలో ఉన్న కేసెస్ చూస్తే ఇండియాలో కూడా రిపోర్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, ఢిల్లీలోని అండ్ ఇంకా కేరళలో కూడా వచ్చాయన్నారా? అది ఎక్కడి నుంచి? దట్ ఈజ్ ఫ్రమ్ సౌదీ అరేబియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లోంచి కేరళ వాళ్ళకి రావడం జరిగింది అని చెప్తున్నారు. అవునా? సో అయితే ఈ ఏరియాస్ ఏవి కూడా ఎండమిక్ కాదు. క్లియర్? సో అయితే ఈ అవుట్ బ్రేక్ కాకముందు మంకీ పాక్స్ అనేది చాలా వరకు మనం కేవలం ఆఫ్రికాలోనే చూసేవాళ్ళం. క్లియర్? అంటే స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అని చూస్తున్నాం. రీసెంట్గా ఈ రీజియన్స్కి ఎవరైతే వెళ్ళారో అండ్ అక్కడి నుంచి యానిమల్స్ అవి ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. క్లియర్? సో అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ మంకీ పాక్స్ కేసెస్ అనేవి జూన్ తర్వాత, క్లియర్, చాలా తక్కువ షార్ట్ ఆఫ్ టైంలోనే 70% కేసెస్ పెరిగాయి. సేమ్ కరోనా లాగా ఇనీషియల్ డేస్లో చాలా తక్కువ ఉన్నది అండ్ లేటర్ డేస్లో నెంబర్ ఆఫ్ కేసెస్ స్ప్రెడ్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అన్నమాట. సో అయితే ఇప్పుడు కాస్త బెనిఫిట్ ఏంటి అంటే స్టార్టింగ్లో మనకి లిటిల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేది, సోర్స్ కానీ ట్రాన్స్మిషన్ కానీ. బట్ ఇప్పుడు లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ డేటా కూడా ఉన్నది. సో దాన్ని అనలైజ్ చేసి మనం చెయ్యొచ్చు. డిసీజ్ ఎపిడెమాలజికల్ స్టడీస్ అనేవి చెయ్యొచ్చు. ఎపిడెమాలజికల్ అంటే రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ డిసీజెస్ని ఎపిడెమాలజికల్ అని అంటాము. క్లియర్? సో అయితే రీసెంట్గా ఇప్పుడు ఏం చేశారు? ఈ మంకీ పాక్స్ డిసీజ్ని స్టడీ చేసిన తర్వాత పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు చేశారమ్మా? WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని దీన్ని ఇలా డిక్లేర్ చేశారు. ఏంటది? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. క్లియర్? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. క్లియర్? పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్
ఇంటర్నేషనల్ కన్సర్న్ అని మనం చూస్తాము. దీన్ని ఇలా డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట. ఫైన్, ఎస్. అయితే ఇప్పుడు ఒకసారి చూడమ్మా, ఈ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని వలన ఏ ప్రొవిజన్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటే ప్రతి స్టేట్కి కూడా WHO నుంచి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. ఏ విధంగా పాస్ అవుతుంది? ఇది ఇంటర్నేషనల్ స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అని, అంటే ఇది కేవలం కొన్ని నేషన్స్కి మాత్రమే పరిమితం కాదు, ఇంటర్నేషనల్ స్ప్రెడ్కి ఇది గురి అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎవరైతే ఈ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నారో ఆ కంట్రీస్ అవన్నీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ ఇంక్రీజ్ చేయాలి. క్లియర్? కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఎవరైతే వేరే వ్యక్తిని ముట్టుకుంటున్నారో వాళ్ళని ట్రేసింగ్ స్పీడ్గా చేయాలి. అండ్ ఆ తర్వాత డయాగ్నోసిస్ కెపాసిటీస్ అనేవి డొమెస్టిక్ కంట్రీస్లో పెంచాలి. అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా పీపుల్ వస్తుంటే వాళ్ళు డయాగ్నైజ్ చేసి డిసీజ్ లేదు అంటేనే వాళ్ళ కంట్రీలోకి ఎంకరేజ్ చేయాలి, లేదంటే సపరేట్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే ఎంకరేజ్ చేయాలి అని చూస్తాం. అండ్ వ్యాక్సినేషన్ కూడా చూస్తాము అన్నమాట. క్లియర్? సో ఈ ట్రాన్స్మిషన్ రూట్స్ చూడాలి, వ్యాక్సినేషన్ పెంచాలి. క్లియర్? ట్రాన్స్మిషన్ రూట్స్. క్లియర్? ట్రాన్స్మిషన్ రూట్స్ అనేవి ఏ విధంగా జరుగుతుందో చూస్తాము అని చెప్తున్నారు. ఈ అవుట్బ్రేక్ అనేది బాగా పెరుగుతుంది అండ్ ఇంక్రీజ్డ్ సర్వేలెన్స్ అనేది పెంచాలి. క్లియర్? సర్వేలెన్స్ అనేది మనం పెంచుతాము. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ స్టేజ్ ఏంటి? దట్ ఈజ్ పాండమిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ని ఎండమిక్ అంటాం, అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఉన్నది పాండమిక్ అన్నమాట. క్లియర్? పాండమిక్ డిసీజెస్ అని అంటాం. అయితే రీసెంట్గా COVID-19ని పాండమిక్గా డిక్లేర్ చేయడం జరిగింది, అవునా? సో అయితే ఇంతవరకు మనం ఎన్ని చూసాము? సో ఇంతవరకు WHO 7 డిసీజెస్కి మాత్రమే గ్లోబ్ వైడ్గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. సార్ COVID-19ని కూడా ఈ స్టేజ్లోకి తీసుకువెళ్ళారా అంటే ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ కూడా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేసిన తర్వాతే కోవిడ్ని పాండమిక్గా డిసీజ్గా డిసైడ్ చేయడం జరిగింది. క్లియర్? సో అదేవిధంగా ఇప్పుడు మంకీ పాక్స్ కూడా పెట్టారనమాట. అయితే దీంట్లో మంకీ పాక్స్ డిసీజ్లో కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం వలన అది అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మంకీ పాక్స్తో కాస్త అడ్వాంటేజ్ అంటే వీ హ్యావ్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఆ డిసీజ్ గురించి, తన జెనెటిక్ మెటీరియల్ గురించి అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. క్లియర్? సో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కంటైనింగ్ ది స్ప్రెడ్. ఎందుకు? COVID-19 స్ప్రెడ్నే కంట్రోల్ చేయగలిగాం కాబట్టి ఈ మంకీ పాక్స్ డిసీజ్ కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలం, కంటైన్ అంటే స్టాప్ అన్నమాట, చేయగలం అనేది తెలుస్తుంది. క్లియర్? సో ఇదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫ్రికా నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత COVID-19లో చాలా వరకు లాజిస్టిక్స్ ఇష్యూ అనేది మనం సాల్వ్ చేసుకోగలిగాము. అంటే వ్యాక్సినేషన్ కానీ డ్రగ్స్ కానీ ఏవైనా ఉన్నా కూడా అవి లాంగ్ డిస్టెన్సెస్కి పంపించడానికి కావాల్సిన లాజిస్టిక్స్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనం COVID-19లో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలము. అండ్ ఆ తర్వాత జీనోమిక్ సర్వేలెన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సార్ జీనోమిక్ సర్వేలెన్స్ అంటే ఏంటి అంటే ఆ వైరస్ యొక్క జీనోమ్ స్ట్రక్చర్ ఏంటి అనేది స్టడీ చేస్తారు అండర్ జీనోమిక్ సర్వేలెన్స్ అన్నమాట. క్లియర్? సో దీంతో కాంటాక్ట్ అది ఏ విధంగా జరుగుతుంది, ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అన్నీ కూడా తెలుస్తుంది అన్నమాట. క్లియర్? అయితే ఇప్పుడు ఈ అవుట్బ్రేక్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఇంతవరకు సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా కూడాను దీని మీద యూజ్ చేయొచ్చు. సార్ అయితే ఇప్పుడు దీని మీద వ్యాక్సిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చూస్తే నో, ఇంతవరకు కూడా నో వ్యాక్సిన్.
క్లియర్, ఎటువంటి వ్యాక్సిన్ కూడా లేదు. బట్ దీని సిమిలర్ స్ట్రక్చర్ ఇన్ స్మాల్ పాక్స్ చూస్తాం కాబట్టి, స్మాల్ పాక్స్ కానీ మంకీ పాక్స్ కానీ ఒకలాగే ఉంది కాబట్టి స్మాల్ పాక్స్కి ఉన్న వ్యాక్సిన్ని మనము మంకీ పాక్స్ కూడా యూస్ చేస్తున్నాం. ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది చూసుకుంటే అది 85% దాకా మంకీ పాక్స్కి ఎగెయిన్స్ట్గా పనిచేస్తుంది అని చూస్తాం. అండ్ ఈ మంకీ పాక్స్ డిసీజ్ వస్తే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది లేదు, నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఈ విధంగానే ట్రీట్ చేయాలి అన్న ప్రొసీజర్ లేదు కాబట్టి జనరల్గా దాని మీద ఆ డిసీజ్తో వచ్చిన ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ మనం తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఈ ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకి తగ్గితే అది ప్రొటెక్టివ్ ఇమ్యూనిటీగా పనిచేస్తుందో లేదో కూడా మనకి అంత ఎగ్జాక్ట్గా తెలీదు అనమాట. క్లియర్? సో అందుకనే దీన్ని ఇంపార్టెంట్గా మనం చూస్తాము. ఎస్, వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ స్మాల్ పాక్స్ది సరిపోతుంది కాబట్టి పెద్దగా ఇచ్చేయట్లేదు. బట్ దీన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మాత్రం స్ప్రెడ్ అనేది అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ కంట్రోల్ అవుతుంది. అన్ని డెత్ రేట్స్ కూడా మనం ఎక్కువ చూడమన్నమాట. క్లియర్? సో అందుకే ఇమ్మీడియట్ బేసిస్ మీద గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్? సో అప్పుడు యాక్చువల్లీ దీన్ని డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కంట్రీస్ అనేవి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాయి దీన్ని స్ప్రెడ్ ఆపడానికి అన్నమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ద ఆర్టికల్. అంతా చూసారు కదమ్మా. మనం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీని నుంచి ఏమొస్తాయో అనేది క్లారిటీగా తెలీదు. ఇంతవరకు అంత గ్రేట్ అవుట్ బ్రేక్స్ అనేవి జరగలేదు. సో బట్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ హోప్స్ అనమాట. మనకి COVID-19 నాలెడ్జ్ ఉంది కాబట్టి స్ప్రెడ్ అనేది కంటైన్ చేయడానికి ఈ డిసీజ్ అంత ఎఫెక్ట్ చూపించదు అనే మనం అనుకుంటున్నాం అనమాట. క్లియర్? చూద్దాం ఒకసారి. UPSC ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మనం స్టార్ట్ చేసాము. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ఓవర్ వీకెండ్స్ అనేది మనం వీళ్ళకి తీసుకొని రావడం జరిగింది. చూడండి, కొత్త బ్యాచ్ అనేది August 1 నుంచి మనం లాంచ్ చేస్తున్నామా. కేవలం 60,000 రూపీస్కి మాత్రమే మనం లాంచ్ చేస్తున్నాం. EMI 5,000 per మంత్కి తీసుకొస్తున్నామమ్మా. మీకు ఇక్కడ ప్యూర్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా లభిస్తుంది. క్లియర్? 1 August నుంచి మీకు మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి సాటర్డే సండే మీకు మేము నీట్గా డిజైన్ చేస్తాము, షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి రివైజ్ చేయొచ్చు. మీకు మెంటార్ గైడెన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందమ్మా. చూడండి, ఫీజు అనేది 31 జూలై తర్వాత నుంచి 70,000కి పెరిగిపోతుంది. సో 60,000 రూపీస్లో ఉందే మీరు ఆఫర్ అనేది వెంటనే అవైల్ చేసుకున్నామా. మీకు ఎందుకంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు అన్లిమిటెడ్ టైమ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. అండ్ ఇక్కడ ఒకసారి చూడమ్మా, UPSC ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ కొత్త బ్యాచెస్ అనేవి కాలేజ్ స్టూడెంట్స్కి స్టార్ట్ చేస్తున్నాము 1 August నుంచి. న్యూ బ్యాచెస్ 1 August నుంచి ఉంటాయి. ఫీచర్స్ చూడమ్మా, మనం డెడికేటెడ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తీసుకొస్తున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎసెన్షియల్ స్కిల్స్ లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ఆర్ట్ ఆఫ్ రివిజన్ అనేది తీసుకొస్తున్నాం. బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తీసుకొస్తున్నాం. టెస్ట్ మాడ్యూల్స్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతారు. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా. సెకండ్ ఇయర్లో ఎక్స్క్లూజివ్ ఆప్షనల్ ప్లస్ CSAT ఉంటుంది. థర్డ్ ఇయర్లో రెగ్యులర్ UPSC ఇన్ఫినిటీ కోర్స్కి అప్గ్రేడ్ అవుతారమ్మా. చూడండి, అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం ఇది లాంచ్ చేస్తున్నాం. ఫీజు అనేది చూడండి 3 yearsకి మంత్లీ 3,000 కడితే చాలమ్మా. అండ్ ఈ ఫీజ్ ఇనాగరల్ ఫీజ్ మాత్రమే, తర్వాత ఇది 4,000కి వెళ్తుంది. క్లియర్? సో మీరు 3,000 రూపీస్ ఉన్నప్పుడే ఆఫర్ అనేది అవైల్ చేసుకోండి, మీకు బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకుందామా.